గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక ఉదయకాల ధ్యానంలో మనమందరూ కూడా పాల్పంపులు పంచుకుని కృపదయ చేసిన దేవాతి దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమేంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఈ లోకంలో మనం వెతుకుతూ ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మాకు కావాలని ఎంతగానో మనం ప్రయాసపడతాం. దేవుని ఆశీర్వాదాల కొరకు మరి అనేక మంది అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రోజున దేవుని ఆశీర్వాదం ఎవరికి వస్తుంది, ఎవరిని దేవుడు దీవిస్తాడు అని మనం చూసినట్లయితే 3వ కీర్తన 8వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, రక్షణ యెహోవాది. ఆయనను ఆశ్రయించి వారందరికీ కూడా ఆయన దీవించబోతూ ఉన్నాడు. ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరి మీద ఆయన దీవెన ఉంటుందని ఇక్కడ జ్ఞాపకం చేయించు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని మనము ఆశ్రయించేటువంటి వారుగా ఉండాలి. ఆయనను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పుడు దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. రెండవదిగా మనం చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయము శుద్ధి కలిగి మనం ఉంటే కనుక ఖచ్చితంగా మనము దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. ఆ రోజున మనం చూసినట్లయితే కనుక మరి దేవుని పిల్లల పట్ల దేవుడు తన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించాడు. అబ్రహాము, ఇసాకు, యాకోబు అనేటువంటి వారు దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు వారి మీద ఆయన ఆశీర్వాదాలు కుమ్మరించాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇసాకును ఆశీర్వదించిన దేవుడు, ఈ రోజున మరి యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే కనుక ప్రార్థించి వారందరి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ప్రియమైన వారలరా, మనం భారం కలిగి ప్రార్థన చేయవలసిన వారం ఏంటున్నాం. శోధనలోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి మనం తప్పించబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. నాలుగవదిగా దేవుని సన్నిధిలో నిలిచి వారి మీద ఆయన ఆశీర్వాదం ఉంటుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం నిలుస్తామో, దేవుని సన్నిధికి మనం వస్తామో, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అందుకే 128వ దావీదు కీర్తనలో సెలవిస్తాడు, సియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించును. కనుక దేవుడు సియోనులో నుండి, దేవుని సన్నిధిలో నుంచి నిన్ను, నన్ను, మన పిల్లలను ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. కనుక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని ఆశ్రయిస్తే మనం దీవించబడతాం. రెండవది శుద్ధ హృదయం కలిగి ఉంటే మనం దీవించబడతాం. మూడవది ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఆశీర్వదించబడతాం. నాలుగవదిగా చూసినట్లయితే ఆయన సన్నిధిలోకి వస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆ రీతిగా మనమందరం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అడుగు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో తండ్రి, నాయన ఈ లోకంలో మేము నాయన నిరాశ నిస్పృహలతో ఉంటున్నాము. నాయన ఎన్నో దీవెనలు ప్రభువా మేము పొందుకోలేని స్థితిలో ఉంటూ ఉండగా ప్రభా, ఈ ఉదయకాల ధ్యానంలో నువ్వు మాతో సెలవిచ్చిన మాటలను బట్టి ప్రభువా నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే కృప దయచేయండి. మా కుటుంబాలని ఆశీర్వాదంతో నింపబడి కృప దయచేయండి. ఆనాడు అబ్రహామును ఆశీర్వదించినట్టుగా, నాయన ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా, యాకోబును ఆశీర్వదించినట్లుగా మా కుటుంబాలు మీరు ఆశీర్వదించి కృప వెంబడి కృప దయచేయండి. ప్రభా, ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్నటువంటి చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, నాయన బలహీనులను, రోగులను మీరు జ్ఞాపం చేసుకొని నాయన ప్రతి ఒక్క బిడ్డకి మీ కాపుదల భద్రత ఇచ్చి కృప వెంబడి కృప దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వినమ్రత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.